హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాన్ మేము ఈరోజు అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడ అంటే కర్ణంపల్లి ఇళ్ళమ్మ గుడికి అయితే పోతున్నాం. ఇంకా అక్కడ బియ్యం పోసి బోనం ఉండి బోనం అన్నం ఆడ ప్రసాదం పెట్టేసి వస్తాము. ఇంకా అందుకోసం అయితే ఇంకా అన్నం గిన్నె అడిగి తీసుకోవద్దాం. ఎందుకంటే చాలామంది కోడింగ్ వస్తారు కానీ ఇంకా మేమైతే కోడింగ్ వస్తలేము. ఈరోజు మంగళవారం కదా, ఇంకా మా అత్తమ్మ తినదని మేమైతే కోడింగ్ వస్తలేము. జస్ట్ బియ్యం పోసి బోనం వండేసి వస్తాము. అందుకే ఇక్కడ ఆడ తినడానికి ఆడికి వచ్చేటప్పుడు ఇంకా మధ్యలో తింటాం అనేసి అన్నం అయితే పెడుతున్నా. బగారా రైస్ చేసిన, ఇంకా టమాటా కర్రీ వండిన. కర్రీ ఏమో టమాటా కర్రీ చేసిన, కొంచెం గట్టిగా వండిన. ఎందుకంటే పోయేటప్పుడు కొంచెం దొరుకుతుందేమో అని అయితే పప్పు వేద్దాం అనుకున్నా. మళ్ళీ పోయేటప్పుడు కింద పడుతుంది కదా, కారుతుంది కదా అనేసి ఇంకా టమాటా కర్రీ అయితే దగ్గరికి వేసేసిన. నా దగ్గర బ్యాగ్ అయితే ఉండే, ఈ బ్యాగ్లో పెట్టేస్తున్నాను. అన్నం పెట్టేసిన, కర్రీ పెడుతున్నా, ఇంకా వాటర్ బాటిల్స్ కూడా. ఇప్పుడైతే మేము గజ్వేల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మా ఊరికి పోవాలి. ఊరికి పోయి ఇంటి దగ్గర బియ్యం గిన్నె తీసుకొని ఆ నుంచి కన్నంపల్లి మా దగ్గరికి పోవాలి. అంటే సొంత ఇంటి దగ్గర నుంచి పోవాలని అంటారు కదా ఎటన్నా పోతే. ఇంకా అట్లా అని ఇక్కడ మా బావ కుడకలు తీసుకుంటున్నాడు. బియ్యం వేయడానికి కుడకలు ఖర్జూరాలు కదా, ఇంకా అవన్నీ తీసుకొని పోతాం. పొద్దున మా బావ టిఫిన్ చేయమని పూరి తీసుకొని వచ్చిండు. ఇంకా మా మమ్మీ వాడుకుందని ఇంకా ఆమెను వాడుకోబెట్టినా. ఇంకా లేచినాక పూరి అయితే ఇచ్చిన, ఇంకా ఆమె తింటుంది. తినుకుంటే తీసుకొని పోతాం. మా చిన్న ఆమెనేమో ఆడుతుంది. అను 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 మమ్మీ హాయ్ చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏడికి పోతున్నాం? ఊరికి పోతున్నామా? ఇంకా జేజ దగ్గరికి పోతున్నాం మనం. ఇలా మంగళవారం అన్నా? మంగళవారం అంటేనే అంత దగ్గర పెడదాం. ఆడ చెట్టు కింద దొరకదంటే దొరకదనుకుంటాడు. ఏమో చూద్దాం. అందరి అయిపోవచ్చు. పెద్దగా మంది తెచ్చిన వాళ్ళు రూమ్లోకి రైచుకుంటారు. మేము ఆ రోజు కర్ణంపల్లికి అయితే ఎందుకు వెళ్ళినామంటే మా అత్తమ్మ ఒడి బియ్యం మోస్తా అని మొక్కుకుందంట. మేము ఇంట్లోకి పోయినప్పుడు కర్ణంపల్లికి వచ్చి ఒడి బియ్యం మోస్తా అని, ఇంకా అందుకోసం ఆయన అయితే వెళ్ళినాము. ఇంకా చాలామంది అక్కడ కోడిని మేకని ఇట్లా కోస్తారు. ఆడ దావత్లాగా చేస్తారు, చిన్న చిన్న దావత్లాగా చేసుకుంటారు. ఇలా పండుగ కూడా ఆడ చాలామంది చేస్తారు. ఇంకా మేమైతే నార్మల్గా ఒడి బియ్యం పోసి వస్తామని అన్నట్టుగా ఇంకా మేమే పోయినాము. జస్ట్ మేమే ఇంకా పోయి బియ్యం పోసి నైవేద్యంగా అన్నీ పెట్టేసి అయితే వచ్చినాము. ఇంకా పోగానే నేనైతే ఫస్ట్ కుండలు గిన్నె కడిగి అవి కొత్త బోనం అయితే పెట్టినాం అన్నమాట ఎల్లమ్మకి. ఇంకా కొత్త బోనాలు అవి కుండలు అయితే అన్నీ కడిగి ఇంకా అవన్నిటికీ సున్నం గిన్నె పెట్టేసి బొట్ల గిన్నె పెట్టేసిన. ఇంకా తర్వాత బోనం అయితే ఎత్తుకొని ఒడి బియ్యం గిన్నె అవన్నీ తీసుకొని పోయినాము. ఇంకా ఫస్ట్ అయితే మా అత్తమ్మనైతే ఒడి బియ్యం పోసింది, తర్వాత మా బావ పోసినాడు. ఇంకా తర్వాత అయితే నేను పోస్తున్నా. ఇంకా 5గురు పోయాలి కాబట్టి మేము 3 అయినాం కాబట్టి ఇంకా పక్కన వేరే ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళని అయితే పోయమన్నాము. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా పోసిర్రు. ఎంతైనా దేవతకి బియ్యం పోయాలంటే అదృష్టం ఉండాలి కదా ఎవరికైనా. ఇంకా ఇట్లా బియ్యం పోస్తేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా దేవతలకి. ఇంకా మేము పోయేటప్పటికైతే చాలా టైం అయింది. ఈవినింగ్ అట్లా పోయినాము 4కి. ఇంకా టెంపుల్ అయితే 6కి అట్లా క్లోజ్ చేస్తారనమాట. ఇంకా మేము ఫాస్ట్గా పోయి స్పీడ్గా పని చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇంకా కట్టెలు అయితే మధ్యలో ఉండే ఆడ ఏరుకొని పోయినాం. కట్టెలు అయితే ఆడ దొరికాయని అంటే కొనుక్కొచ్చుకుంటారు కొంతమంది. ఇంకా మేమైతే మధ్యలో దొరికితే తీసుకెళ్ళినాము. చూసిరా వెదర్ ఎంత బాగుందో అసలు. ఆ రోజు చుట్టూ పొలాలు ఉండే, మంచిగా మధ్యలో టెంపుల్ చాలా బాగుండే, పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా ఇక్కడనైతే నైవేద్యం ఒక్క దేవత దగ్గర కాదు, ఇక్కడ 5 దేవతల దగ్గరనైతే పెట్టాలి. ఇంకా ఫస్ట్ అయితే
నాకు ఆ దేవతల నేమ్ తెలియదు. ఇంకా 5 చోట్లనైతే పెట్టేసినాము. మా అత్తమ్మ, ఇంకా పోచమ్మ, ఎల్లమ్మ, ఇంకా ఏదో దేవత అని అన్నారు. నాకైతే గుర్తులేదు. ఇంకా అన్ని దేవతల దగ్గరనైతే ఇంకా ఈ నైవేద్యం అయితే పెట్టేసినాము. ఇంకా పెట్టేసి మళ్ళీ బోనాలు తీసుకొచ్చిన బోనాలు అయితే మళ్ళీ రిటర్న్ తీసుకుపోయి పెట్టేసి వచ్చినామన్నమాట. ఇంకా మా అత్తమ్మ అయితే మాతోని ముడిపేపిస్తా అని అంటుంది. ఇంకా ముడిపేపిస్తానంటే సరే బోనాలు అక్కడ పెట్టేసిరారు, ముడుపు ఎట్లా వేయాలో చెప్తామని అంటే ఇంకా పోయినామన్నమాట. బోనాలు అక్కడ పెట్టేసి ముడుపుకు కావాల్సిన సామాన్ అన్నీ తీసుకొని పోయినాము. ఇంకా మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళిరా కర్ణంపల్లి ఎల్లమ్మ టెంపుల్కి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెళ్ళిన వాళ్ళు ఉంటే. ఇంకా బోనాలు గిన్నె తీసుకెళ్ళి అన్న అక్కడ పెట్టేసి వచ్చినాకనైతే ఇంకా ముడుపుకు కావాల్సిన సామాన్ అయితే తీసుకొని వచ్చి ముడుపు అయితే వేసినాము. వీడియోని అయితే మొత్తం ఏం తీయలేదు, వీడియో తీయడానికి ఎవరు లేకుండే, అందుకే వీడియో కొంచెమే తీసినాము. మా కోడలు అయితే తీస్తుంది కొంచెం వీడియో, కొంచెం మా బావ తీసినాడు. ఇంకా ఎవరు లేరు కాబట్టి ఆడ కొంచెం ఆ క్లిప్ కొంచెం అట్లా తీసినాం అన్నమాట. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి.